నందమూరి ఫ్యామిలీలో విభేదాలు అలానే ఉన్నాయా? బాబాయ్ బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ మరింత పెరిగిందా? ఏపీ సీఎం చంద్రబాబుతో కలవడానికి జూనియర్ ఇష్టపడటం లేదా? అంటే తాజా పరిణామాలతో అవుననే సమాధానం వస్తోంది. వరద బాధితులకు ప్రకటించిన సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు దగ్గరకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నారనే ప్రచారం సాగింది. చాలా రోజుల తర్వాత మామయ్యను జూనియర్ కలుస్తుండడం చర్చగా మారింది. అయితే జూనియర్ విజయవాడ వెళ్లడం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక్కడే చంద్రబాబును కలవబోతున్నారు. దీంతో నందమూరి నారా ఫ్యామిలీతో జూనియర్ కు విభేదాలు అలానే ఉన్నాయనే టాక్ వస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వరద బాధితులకు తాను ప్రకటించిన విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు. తనతో పాటు యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ను బాబు దగ్గరకు తీసుకెళ్లారు. విరాళం ఇవ్వడానికి తన కుటుంబానికి చెందిన జూనియర్ ను కాకుండా ఇతర హీరోలను బాలయ్య తీసుకెళ్లడం టాలీవుడ్ సర్కిల్లో చర్చగా మారింది. జూనియర్ ను బాలయ్య దూరం పెడుతున్నారనే చర్చ సాగింది. తాజాగా చంద్రబాబును తారక కలవబోవడం లేదనే వార్తతో విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హలో. వినోద్ సందీప్, ఇవాళ ఉదయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కలుస్తారంటూ కూడా మార్నింగ్ ఉదయం నుంచి అయితే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయవాడ అతలాకుతలమైన వరద ఉధృతి నేపథ్యంలో విజయవాడ అంతా అతలాకుతలమైంది. సో దీని నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు దాదాపు 50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికోసమే ఇవాళ కలవనున్నారు. కలుస్తారంటూ కూడా ఒక వార్త అయితే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇవాళ చంద్రబాబు నాయుడు కలుస్తారంటూ కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు కలవట్లేదు జూనియర్ ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్ కూడా కలవట్లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారు. దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్టయితే ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. సందీప్, ఇంకోటి ఏంటంటే గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీలోకి కూడా వెళ్తున్నట్టుగా అయితే కొంత ప్రచారం కూడా జరిగింది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 54 రోజులు జైల్లో ఉన్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ మేనత్త అన్నటువంటి నారా భువనేశ్వర్ పట్ల కూడా గత ప్రభుత్వం అవహేళనగా మాట్లాడిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కనీసం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అప్పట్లో చాలా చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అలాగే తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ప్రచారం కూడా నిర్వహించారు. దాని తర్వాత మాత్రం టీడీపీ పార్టీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా పక్కన పెట్టేసిందనే ఆరోపణలు అయితే వచ్చాయి. సో దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి సందీప్. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణను సైతం పదవులు ఇస్తామని చంద్రబాబు వాడుకున్నారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే ఉంది. కానీ దీంట్లో ఏది క్లారిటీ అనేది బయటికి రాలేదు. కానీ ఒక్కసారి మాత్రం ఎంపీ రాజ్యసభకు టీడీపీ పంపింది హరికృష్ణ మాత్రం. సో అదేవిధంగా నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేశారంటూ కూడా అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో దీనిపై చంద్రబాబు నందమూరి హరికృష్ణ భౌతిక సహాయం ప్రదేశంలోనే పొత్తుల గురించి ఎలక్షన్స్ కి సంబంధించి పొత్తుల గురించి కూడా మాట్లాడారంటూ కూడా కేటీఆర్ అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవి కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాని తర్వాత కూకట్పల్లి నుంచి నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కి స్వయాన సోదరి సో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూడా గతంలో ఎన్నికల బరిలో నింపి కూడా అక్కడ కూడా సింపతి రాజకీయాలు చేశారంటూ కూడా కొంత వివాదం అయితే ఉంది సందీప్. ఈ క్రమంలో తండ్రికి జరిగిన అన్యాయం అలాగే చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. సో కానీ జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీ వదిలి మరో పార్టీలోకి వెళ్ళనని కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నందమూరి హరికృష్ణ సినిమా రంగంలో నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ఆహ్వానం అందలేదు. సో దీంతో నందమూరి ఫ్యామిలీ టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారేసింది. ఇటు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో అవ్వచ్చు. సో మొత్తానికి రీసెంట్ గా నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ
టాలీవుడ్ ఇండస్ట్రీకి తెరకెట్టించేశారు. దీనిపై మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అయితే ఆల్ ది బెస్ట్ చెప్తూ రెస్పాండ్ అయ్యారు. సో నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెడుతున్నారంటే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సైతం జూనియర్ కి గానీ అలాగే కళ్యాణ్ రామ్ కి కానీ వీళ్ళకైతే పిలుపు అందలేదన్న వార్తలు వచ్చాయి. సో దాని తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి నందమూరి బాలకృష్ణ 50వ వేడుకకి 50వ సంవత్సర ఆ వేడుకలకి హైదరాబాద్ నోవెటల్ వేదికగా జరిగినటువంటి వేదికకి దాదాపు ఇరు రాష్ట్రాల సీఎంలు అలాగే టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో పాటు మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి మిగతా భాషలకు సంబంధించినటువంటి హీరోలు కూడా హాజరవుతున్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది. కేవలం కళ్యాణ్ రామ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ వెళ్ళలేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అంటే ఇవి కూడా కొంత కారణం అవ్వకపోవచ్చు. అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కానీ మద్దతుగా కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ అని ఎక్కడ స్పందించలేదు. సో అయితే ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు 4వసారి సీఎం గా ప్రమాణ స్వీకరణ జరిగిపోయింది. సో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందింది, కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి అయితే ఆహ్వానం అందలేదు. ఇది ఖచ్చితంగా అయితే తెలుస్తున్న వార్త. సో గతంలోనూ జూనియర్ ను బాలకృష్ణ దూరం పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది శత జయంతి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి టైంలో ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించారని, కొంత ఫ్లెక్సీలకు సంబంధించిన కొంత రచ్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సందీప్. అయితే బాలకృష్ణనే ఆ ఫ్లెక్సీలు తొలగించారు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్లేసుల్లో ఈ ఫ్లెక్సీలు ఏంటి అంటూ కూడా బాలకృష్ణ ఫ్లెక్సీలు అని తీపించడానికి కూడా కొంత వార్త అవుతోంది. అలాగే పలు సందర్భాల్లో టీడీపీ నేతలు అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వైవిఎస్ చౌదరి లాంటి డైరెక్టర్లు పరోక్షంగా జూనియర్ పై విమర్శలు సైతం గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, అసలైన వారసుడు లోకేష్ అంటూ కూడా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా బహిరంగ ప్రకటనలు చేశారు. ఇక వైవిఎస్ చౌదరి విషయానికి వస్తే వైవిఎస్ చౌదరి సైతం ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీఆర్ అయిపోరంటూ కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశం అయ్యాయి సంది. సో దీంతో ఉద్దేశపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని చాలా కాలంగా రద్దు ఉంది. సో అది ఇప్పటికైతే రీసెంట్ గా జరిగిన నందమూరి బాలకృష్ణకి సంబంధించి 50 సంవత్సరాల సిరి వేడుక కార్యక్రమానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ ని కానీ అలాగే కళ్యాణ్ రామ్ పిలవకపోవడం, వీరిని పక్కన పెట్టి మిగతా అల్లు అర్జున్ కానీ అలాగే మెగాస్టార్ చిరంజీవి అలాగే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలకి అలాగే చిన్న హీరోలకి కూడా ఇన్విటేషన్స్ వెళ్ళాయి. సో ఇదొక రకంగా వీళ్ళని బాధ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి వీటన్నింటినీ పక్కన పెడితే సందీప్, దేవరా రిలీజ్ కి దగ్గర పడుతుంది. గత వారం 10 రోజులుగా దేవరా మాని అయితే స్టార్ట్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికే అభిమానులు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. టికెట్ల విషయం అవ్వచ్చు, అలాగే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అవ్వచ్చు. సో మొత్తానికి సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ప్రమోషన్ కి కూడా పదులు పెట్టారు సినిమా యూనిట్ అంతా. ఈ క్రమంలో దేవరాకి సంబంధించిన ప్రీ రిలీజ్ కి ఫ్యాన్స్ కి ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. దేవర సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 27 తారీఖున దేవర సినిమా రిలీజ్ కాబోతుంది. సో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా 5 భాషలు రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ సంబంధించి అభిమానులు అయితే ఒక న్యూస్ వైరల్ చేస్తున్నారు. దేవర సినిమా ప్రమోషన్ ను ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ మూవీ ఈవెంట్స్ కోసం ముంబైలో ఉన్నాడు. సో ముంబైలో అక్కడే మూవీ ప్రమోషన్ కి సంబంధించి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారైతే టాక్ ఉంది. సో అది విజయవాడలో చేస్తారు. ఆంధ్ర రాజధాని అమరావతిలో ఈ ఈవెంట్ ను మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాదు మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ మరియు బాలయ్యను కూడా అతిథులుగా ఆహ్వానించబోతున్నట్టుగా అయితే ఒక సమాచారం ఉంది. సో ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఫిలిం ఇండస్ట్రీలో కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అయితే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీస్ లో లుకలుకలు అలాగే చంద్రబాబు ఫ్యామిలీతో ఎన్టీఆర్ పెడింగ్ అనే వార్తలు చూస్తున్నాం. సో వీటన్నిటి చూస్తే అయితే ఇది డెఫినెట్ గా ఒక మంచి పరిణామం కూడా ఉండబోతుంది. ఫ్యాన్స్ కి అయితే ఒక పండుగ, అలాగే వాళ్ళ కుటుంబాల నారా వర్సెస్ నందమూరి వర్సెస్ అంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు అనుకోవచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అనుకోవచ్చు. సో ఇలాంటి వార్తలకు చెక్కు పెట్టబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక బాలయ్యబాబు రీసెంట్ గా ఈ ఈవెంట్ కు వస్తారు, బాలయ్యబాబు కూడా ఈవెంట్ కి వస్తారా లేదా? రీసెంట్ గా బాలయ్య 50 years కి సంబంధించినటువంటి ఒక సినిమా వేడుకకు మాత్రం తారక్ ని పిలవలేదు, తారక్ కూడా రాలేదు. తారక్ కూడా అదే టైంలో కర్ణాటక పర్యటనలో వాళ్ళ ఫ్యామిలీతో ఒక ట్రిప్ లో వెళ్లారు. సో మరి బాలకృష్ణ ఈ ఈవెంట్ కి వస్తారా, అసలు ఏం జరుగుతుంది? అయితే మూవీ యూనిట్ కి సంబంధించిన మూవీ యూనిట్ కూడా
విజయవాడ వరదల నేపథ్యంలో అసలు ఇలాంటి ఈవెంట్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఎలాంటి ఏదైనా వేరే విమర్శలు కూడా వస్తాయా అనేది సందిగ్ధతలు వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక విజయవాడలో జరిగితే చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ ని, అలాగే బాలకృష్ణని వీళ్ళని అతిథులుగా పిలుస్తారా లేదా అనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. దీనికి సంబంధించి సినిమా యూనిట్ కూడా ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. సో సినిమాపై భారీ అంచనాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ తో అయితే సినిమా $1 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఒకవేళ విజయవాడలో జరగకపోతే, ఒకవేళ ఈ కార్యక్రమం హైదరాబాద్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి గెస్ట్ గా వస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి అధికారికంగా సినిమా యూనిట్ గానీ ఈవెంట్ ఆర్గనైజర్ ఎక్కడైతే ప్రకటన చేయలేదు. సో మొత్తానికి ఇవాళ జరగబోయేటువంటి ఇవాళ మార్నింగ్ నుంచి, ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి చెక్స్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఉన్న వార్తలు అయితే అవాస్తవం అంటే అయితే మనకు క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు.